తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హారర్, పారానార్మల్ కథాంశాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ కోవలోనే ప్రేక్షకులను భయపెట్టేందుకు, ఉత్కంఠ గురిచేసేందుకు మరో సరికొత్త ప్రయత్నంతో 'బ్యాచిలర్ పార్టీ' సినిమా ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవం సినిమాపై అంచనాలను పెంచింది. యువ దర్శకుడు రంగనాథ్ ముత్యాల తనదైన శైలిలో ఈ హారర్ థ్రిల్లర్ను తెరకెక్కించనున్నారు. ఆయన గత చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈసారి పూర్తిస్థాయి హారర్ జానర్ను ఎంచుకోవడం ఆయన ధైర్యానికి నిదర్శనం. బేబీ శ్రీనికానాథ్ ముత్యాల, మాస్టర్ హాన్విక్ ముత్యాల, బేబీ ఖ్యాతి, పణాల వంటి యువ నిర్మాతలు, ఎంటర్టైన్మెంట్ ప్లస్, ఖ్యాతి ఫిలిం ప్రొడక్షన్స్, సుశ్రీ స్టూడియోస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల కింద ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఈ ముగ్గురు చిన్న నిర్మాతలు సినిమా పట్ల చూపుతున్న అంకితభావం పరిశ్రమలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. చిత్రానికి కథ, సినిమాటోగ్రఫీ బాధ్యతలను సుధాకేశవ్ పడాల చూసుకుంటున్నాడు. ఆయన కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, ప్రతి దృశ్యాన్ని, భయానక వాతావరణాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతారని చిత్ర యూనిట్ వర్గాలు తెలియజేశాయి. పారానార్మల్ అంశాలకు దృశ్యరూపం ఇవ్వడంలో సుధాకేశవ్ ప్రతిభ పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో విలక్షణ నటులు శాంతి, వెంకీపోలి బోయినా, రఘురామ్ ఓలేటి, మహేష్, సునీల్ రెడ్డి, రంగనాథ్ ముత్యాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నటీనటుల కలయిక సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ముఖ్యంగా భయానక సన్నివేశాల్లో వారి నటన ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టడం ఖాయమని దర్శకుడు తెలిపారు. ఒక బ్యాచిలర్ పార్టీలో జరిగే ఊహించని సంఘటనలు, ఆ తర్వాత చోటు చేసుకునే పారానార్మల్ పరిణామాలు సినిమాకు ప్రధానాంశం. కథనం ప్రేక్షకులను మొదటి నుండి చివరి వరకు ఆకట్టుకునే విధంగా ఉంటుందని, ఎన్నో ట్విస్టులు, టర్న్స్లు సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తాయని బృందం వెల్లడించింది. బ్యాచిలర్ పార్టీ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో హారర్ జానర్కు ఒక కొత్త దిశను చూపుతుందని, ప్రేక్షకులను థియేటర్లలో ఒక విభిన్నమైన, భయంకరమైన అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి మరిన్ని వినూత్న చిత్రాలకు స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.